ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, నేను ఈ సేవలోనికి రాకముందు ప్రభువు నన్ను సేవకు పిలిచాడని ఒక దైవజనుడు వచ్చి చెప్పడం జరిగింది. అయితే నేనేమనుకున్నానంటే, నేను ఒక పాస్టర్ భార్యను కాదు, పాస్టర్ బిడ్డను కాదు, నన్ను ఎందుకు దేవుడు సేవకు పిలుస్తాడు అనుకొని నేను సేవను చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. నాలాంటి అంటే ఒక నార్మల్ విమెన్ని దేవుడు సేవకు పిలుస్తాడన్నది నా ఆలోచన కాదు. నేను ఎవరైతే సేవకుల ఫ్యామిలీలు ఉంటారో వాళ్ళే ఉంటుండొచ్చు సేవకు, మనలాంటి వాళ్ళు ఎందుకు వెళ్తారా అన్న ఆలోచనలోనే ఉన్నాను. అయితే దేవుని గొప్ప చిత్తాన్ని నేను పక్కన పెట్టడం జరిగింది. ఒక 12 ఇయర్స్ ఆయన ఒక టెస్టిమనీ చెప్పిన తర్వాత, ప్రవచనం చెప్పిన తర్వాత కూడా నేను 12 ఇయర్స్ దేవుని సేవలోకి రాలేదు. తర్వాత ఆ 12 ఇయర్స్ నేను ఎప్పుడు సిక్కే ఉండేదాన్ని. ప్రతి 6 నెలలకు 3 నెలలకు నాకు ఏదో ఒక సిక్నెస్ వచ్చేది. మెడికల్ షాప్లో ఉన్న మెడిసిన్స్ అన్నీ నేను వాడాను. ఏది కూడా నన్ను స్వస్థపరచలేకపోయింది. అయితే ఇంకా నా ఆరోగ్యం పాడై ఇంకా 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 పాడై నేను 80 kgs 86 kgs ఉన్న నేను 46 kgsకి వచ్చేసాను. తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఆ 12 ఏళ్ళ బ్యాక్ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ సేవకుని ద్వారా ఆ సేవను నేను మళ్ళా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్కి అప్పుడు నేను కొంచెం హీల్ కావడము స్టార్ట్ అయింది. సో దేవుడు ఎవరినైనా పిలవచ్చు. మనం అనుకుంటాం కదా, దైవ సేవకుల పిల్లలే సేవ చేయాలి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేయాలి అని మనము అలా నిర్లక్ష్యం చేస్తుంటాము. నేనే సాక్ష్యము. చాలా దేవుని సేవ నిర్లక్ష్యం చేశాను. అయితే ఎప్పుడైతే నేను మళ్ళా ప్రభువా క్షమించు, నా సేవ నాకు మళ్ళా ఇవ్వని అడిగినప్పుడు ప్రభువు తన సేవను నాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నేను వాడబడుటకు ఆయన గొప్ప కృపనే. ఎందుకంటే ఏమి తెలియని నాకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ అనేకులకు దీవెనకరంగా నన్ను ఉంచడానికి నన్ను ఏర్పరచుకున్న యేసయ్యను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తున్నాను. అయితే నా ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించి అనేకులను ప్రభు పిలుస్తుండగా ఈ ఎండ్ టైంలో దేవుని సేవకు లోబడుదురుగాక. ఆమేన్.